హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆదిత్య ఛానల్. ఇవాల్టి మన వీడియోలో విశాఖపట్నానికి 15 కిలోమీటర్ల దూరంలో గల ప్రసిద్ధ బౌద్ధ ఆరామమైనటువంటి తొట్లకొండ గురించి నేను చూపించబోతున్నాను. ఇది విశాఖపట్నము భీమిలి బీచ్ రోడ్లో గల మంగమారిపేట దగ్గరలో ఉన్నది. ఇక్కడ రాష్ట్ర పురావస్తు శాఖ జరిపిన త్రవ్వకాల్లో ఇది బయటపడింది. రాతిని తొలచి నీటి తొట్లుగా మలచి ఉపయోగించినందువలన దీనికి తొట్లకొండ అనేటువంటి పేరు వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని చూసేద్దామనండి. తొట్లకొండని పూర్వం శ్యానగిరి అని పిలిచేవారు. శ్యాన అంటే గ్రద్ద, గిరి అంటే కొండ అని అర్థం. ఇది దూరం నుంచి చూడడానికి గద్దాకారంలో ఉండేది కాబట్టి శ్యానగిరి అని పిలిచేవారు. ఇప్పుడు మీరు చూస్తున్నవి నీటి తొట్టెలు. రాళ్లను తొలచి నీటి తొట్టెలుగా మార్చారు. వీటినే వాళ్ళు మూలికలు వాటి సహాయంతో శుభ్రం చేసుకుని వాడుకుంటూ ఉండేవారు. చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ తన రచనల్లో కూడా శ్యానగిరిని పేర్కొనడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తుంది మహాస్తూపము, ఉద్దేశిక స్తూపాలు. ఈ మహాస్తూపము, ఇందులో బుద్ధుని లేదా ప్రముఖ బౌద్ధ భిక్షువుల తాలూకా శరీర అవశేషాలు ఉంటాయి. సంఘానికి ప్రధాన కేంద్రంగా ఇది ఉంటుంది. ఉద్దేశిక స్తూపము అంటే బుద్ధుని తాలూకా అవశేషాలు లేకుండా బుద్ధుని జ్ఞాపకార్థం గౌరవంగా సూచించినటువంటి ప్రతీకలుగా ఇవి ఉద్దేశిక స్తూపాలు ఉంటాయి. ఇంకా ఇక్కడ మనం చూడడానికి సమావేశ మందిరాలు, గజపుష్టాకార చైత్య గృహాలు, వంటశాలలు, భోజనశాలలు, విహారాలు అంటే బౌద్ధులు నివసించేటువంటి ప్రదేశము, ధ్యానం చేసుకునేటువంటి ప్రదేశాలని విహారాలు అంటారు. ఇక్కడే మనము ప్రధాన బౌద్ధ భిక్షువు తాలూకా ఉండేటువంటి ప్రదేశాన్ని కూడా మనం ఈ దీంట్లో చూడవచ్చు. ఆయన తాలూకా గది ఎలా ఉందో చూడండి. ఈ ప్రదేశం హీనయాన బౌద్ధ సాంప్రదాయానికి చెందిందిగా చరిత్ర చెప్తుంది. బౌద్ధ భిక్షువులు ఇక్కడ నివసిస్తూ ధ్యానము, అధ్యయనం చేసేవారని మనకి తెలుస్తుంది. పురాతన కాలంలో సముద్ర మార్గంలో వ్యాపారం చేసేవారితో ఈ బౌద్ధ భిక్షువులకు సంబంధం ఉండేదట. ఇది ఆసియా, ఆగ్నేయాసియా దేశాలతోటి జరిగిన సముద్ర వాణిజ్యానికి అనుసంధానమై ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తుంది వృత్తాకార చైత్య స్తూపము. దేనికి వాడేవారంటే థేరవాద బౌద్ధ సాంప్రదాయానికి చెందినటువంటి ప్రార్థనా స్థలం ఇది. దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడ మీరు చూస్తుంది విహారాలు. ఈ విహారాలు అంటే బౌద్ధ భిక్షువులు నివసించేటువంటి మఠం అని అర్థం అన్నమాట. ఇక్కడ బౌద్ధ భిక్షువులు ధ్యానం చేసుకుంటారు. ఇక బౌద్ధం గురించి తీసుకుంటే ముఖ్యంగా బౌద్ధం 3 శాఖలుగా విడిపోయింది. అవేంటంటే థేరవాదము, మహాయానము, వజ్రయానము అని ఈ 3 శాఖలుగా విడిపోయింది. థేరవాదం అంటే బౌద్ధం తాలూకా ప్రాచీన రూపము. ఇక్కడ బుద్ధుని తాలూకా అసలు బోధనలు అనుసరిస్తుంది. ఇది శ్రీలంక, మయన్మారు, థాయిలాండ్, కాంబోడియాల్లో విస్తరించి ఉంది. ఇంకా మహాయానం గురించి తీసుకుంటే ఇది బోధిసత్వుడి తాలూకా సిద్ధాంతం దీని తాలూకా ముఖ్య లక్షణము. దీంట్లోనే అందరూ మోక్షం పొందాలనేది దీని తాలూకా లక్ష్యం. ఇది చైనా, జపాన్, కొరియా, వియత్నాల్లో విస్తరించి ఉంది. ఇంకా వజ్రయానం గురించి తీసుకుంటే ఇది తంత్రయానం అని కూడా అంటారు. దీనిలో మంత్రాలు, యోగ సాధనలు, ప్రత్యేక పూజా విధానాలు ఉంటాయి. ఇది టిబెట్, నేపాల్, భూటాన్, మంగోలియా దేశాల్లోని విస్తరించి ఉన్నది. ఇక ఇప్పుడు మనం చూస్తుంది గిడ్డంగి అంటే ఆహార ప్రదేశాలను నిల్వ చేసే ప్రదేశము. ఇంకా వంటగది చూడండి ఎలా ఉన్నదో. ఇక్కడ వంటగది చాలా పెద్దగా ఉన్నది, చూస్తున్నారు కదా. ఇదంతా వాళ్ళు ఉపయోగించినటువంటి వంటగది. ఇంకా ఇప్పుడు మనం వెళ్తుంది భోజనశాల. ఇక్కడ డైనింగ్ హాల్ అన్నమాట. చాలా పెద్దగా ఉన్నది చూడండి, ఇది డైనింగ్ హాల్. ఇక్కడ వీళ్ళు బౌద్ధ భిక్షువులందరూ కూడా భోజనాలు చేసేటువంటి ప్రదేశం ఇది. ఇంకా మనం వెళ్ళే టైం వచ్చింది మనకి. ఇక్కడి నుంచి బీచ్ వ్యూ కూడా ఒకసారి అలా చూసేద్దాం. ఇంకా బౌద్ధం గురించి చెప్పాలంటే దీంట్లో 3 గ్రంథాలు ముఖ్యమైనవి. అవి వినయ పీఠిక, సుత్త పీఠిక, అభిధమ్మ పీఠిక అనేటువంటివి. ఈ 3 గ్రంథాలు కూడా అతి ముఖ్యమైనటువంటి గ్రంథాలు. వీటిల్నే త్రిపీఠకాలు అంటారు. ఓకే, ఇక మనం బీచ్ వ్యూ చూద్దాం.
ఇక్కడ నుంచి చూస్తే మనకి ఈ తొట్లకొండ తాలూకా బీచ్ వ్యూ చాలా అందంగా కనబడుతుంది మనకి. ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంది. ఈ పార్క్ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడ బోల్డ్ రకాలైనటువంటి షూట్లు కూడా, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆదిత్య ఛానల్. ఈ వీడియో మీకు ఎలాగ అనిపించింది అన్నది కామెంట్స్ చేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.